ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది అడవికి రాజు, అన్ని జంతువులు దానికి భయపడేవి. ఒకరోజు మధ్యాహ్నం, సింహం ఒక పెద్ద చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతోంది. అది ఎంతో హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడే ఒక చిన్న ఎలుక గడ్డిలో ఆడుకుంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. తెలియకుండా ఎలుక సింహం మీదకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా లేచి కోపంగా గర్జించింది. తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుంది. నా నిద్రను భంగం చేశావా అని సింహం అరిచింది. ఇప్పుడే నిన్ను తింటాను. చిన్న ఎలుక చాలా భయపడిపోయింది. వణుకుతూ చేతులు జోడించి ఇలా చెప్పింది. అడవికి రాజా, దయచేసి నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు. ఈ రోజు నా ప్రాణాలు కాపాడితే ఒకరోజు తప్పకుండా మీకు సహాయం చేస్తాను. సింహం గట్టిగా నవ్వింది. ఈ చిన్న ఎలుక నాకు సహాయం చేయగలదా అని అనుకుంది. కానీ సింహానికి దయ కలిగింది. ఎలుకను విడిచిపెట్టి, వెళ్ళిపో చిన్నదానా, ఈరోజు నీ ప్రాణాలు కాపాడుతున్నాను అని చెప్పింది. ఎలుక సింహానికి కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు సింహం అడవిలో గర్వంగా నడుస్తోంది. అప్పుడే అది వేటగాడి వలలో చిక్కుకుంది. సింహం బయటపడేందుకు చాలా ప్రయత్నించింది. బిగ్గరగా గర్జించింది. కాని వల చాలా బలంగా ఉంది. ఆ గర్జన విని చిన్న ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చింది. సింహం వలలో చిక్కుకున్నదని చూసి, భయపడకండి మిత్రమా, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. ఎలుక తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరుకుతూ తెంచింది. కొద్దిసేపట్లోనే వల పూర్తిగా తెగిపోయింది. సింహం స్వేచ్ఛగా బయటపడింది. సింహం ఎలుకను కృతజ్ఞతతో చూసి ఇలా చెప్పింది. ధన్యవాదాలు మిత్రమా, ఈ రోజు నేను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యాయి. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దయ ఎప్పుడూ వృధా కాదు. చిన్నవాడి సహాయం కూడా ఎంతో విలువైనది. కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి నీతి కథలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.